నేను నిబద్ధత గల ఒక నాయకురాలుగా ఇక్కడున్నా కూడా మాకు గౌరవానికి అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మేము డిఫర్మేషన్కి పోతా అని చెప్పినాను. నేను నా సొంతంగా చెప్తాను. ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఒక పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ఒక నాయకురాలుగానే పనిచేసినాను. ఇందులో ఉన్నా కూడా నాయకత్వం పైన నమ్మకంతో పనిచేస్తున్నాము. కానీ ఈరోజు ఏంటంటే కావాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ విధంగా ఆరోపణలు మా పైన చేస్తున్నారన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా టీవీ9లో స్క్రోలింగ్ చూస్తాను. ఏంటంటే పార్టీ మా పైన సీరియస్ అని ఉందని మేము వివరణ ఇస్తేందుకు వస్తున్నామని. పార్టీ మా పైన సీరియస్ ఎందుకైతే మా పార్టీ నాయకులు మా పైన నమ్మకం ఉంది. మీరు అడిగి వెళ్ళిందా అంటే మా పార్టీకి మా పైన నమ్మకం ఉంది, మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని 2 రోజుల కింద జరిగినటువంటి సమావేశంలో అయిన తర్వాత నేను ఇక్కడ స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తాం, మాట్లాడతాం. నిన్న జరిగినటువంటి ఇష్యూ ప్రోటోకాల్ ఇంతకుముందు చాలా వరకు మాకు ఇబ్బందులు జరుగుతాయని ఎస్కాట్స్లో పైలటింగ్ ఇస్తలేరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభాకర్ గారు కూడా ఏంటంటే తనకి స్టాపింగ్ జరిగింది కాబట్టి ఇంకొకరు అడిషనల్గా గన్మెన్ కావాలి అని చెప్పేసి అక్కడ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా వారితో సేమ్ శ్వేదర్ రెడ్డి గారితో మాట్లాడింది, అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. మేము అనేది ఏంటంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు, మాకు రాజకీయ విలువలు ఉన్నాయి, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయొద్దు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు మేము ఇవి చెప్పాల్సి వస్తుందంటే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేక కాదు, కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నిన్న రాత్రి నుంచి వచ్చేటువంటి ట్రోలింగ్స్ ద్వారా మా కార్యకర్తలు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి వీళ్ళు ఇప్పుడు మొన్ననే మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కలిసిందనే మీరు చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అంతే తప్పితే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేకుండా మేము వాళ్ళపైన గౌరవం లేకుండా కాదు. అది అనవసరమైనటువంటి చర్చ. ప్రస్తుతానికి మేము చెప్తా ఉన్నాము, దీనికి పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే లేనిపోని అపోహల్ని కల్పించొద్దు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మేము ఇష్యూ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా చాలా సమస్యల పైన మేము ఎదుర్కొంటున్నాము. ఇవి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మంత్రి గారు వచ్చింది, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మొన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి నుంచి మాట్లాడినాం. అదేవిధంగా మళ్ళా చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్న జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మేము వెళ్ళి మాట్లాడినంత మాత్రం పార్టీ మారుతున్నాం అనేది మాత్రం తప్పు. అటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. నేను చెప్తున్నాను, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ఇక్కడికి పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఇక మీద దాన్ని ఇంకా రాంగ్గా ఇంటర్ప్రెట్ చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక్క నిమిషం అదే చెప్తున్నా. అక్కడి వరకే వస్తుంది. నేను శివధర్ రెడ్డి దగ్గరికి పోయినాం. ఫస్ట్ మేము ఐజీ ఇంటెలిజెన్స్ అక్కడికి పోయి జనరల్గా పోయి కలిసినాము. ఆయన మాట ఇచ్చినాము. అంతటా డీజీపీ దగ్గర కూడా పోయేది ఉండే, టైం ఇవ్వలేదు. ఆయన 6 o'clock 7 o'clock రమ్మన్నాడు, లేట్గా రమ్మన్నాడు, వీడియో కాన్ఫరెన్స్లో అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు అంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలామంది సమస్యలు ఉన్నాయి అవన్నీ చేస్తా అన్నాడు. ఆ లోపల నాకు లెటర్లు ఉండే ముఖ్యమంత్రి గారి. సరే ఫోన్ చేస్తే ఆయన నేను నిన్న మొన్న లేడు కాబట్టి ఈరోజు రమ్మంటే పోయినాము, వచ్చినాం అంతే తప్ప ఆడ పెద్ద దాన్ని ఏదో టీ కప్పులా తుఫాన్ లాగా చేస్తే ఎట్లా మీరు? అరే మొదలే చెప్పినా కదా, మా పార్టీకి మా మీద పూర్తిగా విశ్వాసం ఉంది. మేము ఏం చేసినా మా పార్టీకి మౌలన ఏం ఆబ్జెక్షన్ చెయ్యదు. మేము తప్పుగా ఎవ్వరు మాట్లాడలేదు. మీరు మీడియా వాళ్ళే మీరు దీన్ని పెద్ద చేస్తారు. మాకు ఫుల్ పబ్లిసిటీ ఇచ్చారు. ఎన్ని ₹1 కోటి ఇస్తే కూడా రాని పబ్లిసిటీ మాకు ఫ్రీగా ఇచ్చారు. సంతోషం మీడియా మిత్రులకు కూడా. ₹1 కోటి పబ్లిసిటీ మాకు ఫ్రీగా ఇచ్చారు. మాకు ఇంకేం కావాలి? ఎస్ ఆల్వేస్ నాట్ నౌ. మేము మీ పేపర్లో ఎందుకు రాసినా మీరు క్వశ్చన్ చేసి మీరు మరి అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుతుంది, మాకు అడిగితే ఎట్లా? మీరు మాకేం సంబంధం? అది ఆయన అడుగుంటుంది. ఆయన నా కొలీగు ఇంతకుముందు 5 ఏళ్ళు మేము పనిచేసినాము. ఆయన కూడా
మేము కూడా ఎంపీగా మేము పనిచేసినాము, అడిగినాము. ఈ సమస్యల రోజు మేము ఢిల్లీలో కూర్చున్నప్పుడు రోజు మాట్లాడతాం.